హాయ్ అండి. ఈరోజు నేను సంక్రాంతి గురించి, ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు, ఎన్ని రోజులు జరుపుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు వినండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో సంక్రాంతి పండుగ గురించి ఎవరికి తెలియట్లా. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ పిల్లల గురించి చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల, వినడం వల్ల వాళ్ళకి సంక్రాంతి మన పండుగల విశిష్టత గురించి మెయిన్గా చిన్న చిన్న పాయింట్లో అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఎవ్వరు మిస్ అవ్వకండి. ఓకే, మకర సంక్రాంతి లేదా సంక్రాంతి అని మనం పిలుస్తాం. ఆ సంక్రాంతి పండుగ మన భారతదేశంలోని ముఖ్యంగా హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యంగా ఈ పండుగను చెప్పుకుంటాం. ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా జనవరి 14వ తేదీన లేదా 15వ తేదీన ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటాం. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు. అంతేకాదు, ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ ఎన్ని రోజుల పాటు చేసుకుంటారంటే 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ పండుగను చేసుకుంటారు. ఈ 3 రోజుల పాటులో మొదటి రోజు భోగి మంటలతో స్టార్ట్ అవుతుంది. ఈ భోగి మంటలు అంటే పిల్లలకు చాలా ఇష్టమైన పండుగ. భోగి పిడకలు చేసుకుని వాటిని దండ కింద కట్టి తీసుకెళ్ళి భోగి మంటలో వేసి అవి కాల్చి వాళ్ళ ఆనందాలు చూడాలి. మరి ఇంకా వర్ణనాతీతం అన్నమాట. అలా ఆనందపడుతూ ఆ భోగి మంటలతో స్టార్ట్ అవుతుంది ఈ పండుగ. రెండో రోజు పొంగలి పిండి వంటలతో. పిండి వంటలు అంటే మీకు చెప్పక్కర్లేదు. అరిసెలు, బొబ్బట్లు, గారెలు, సున్నుండలు, ఇంకా చూడండి రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. అంతేకాదు, ఆ రోజు ముఖ్యంగా దేవుడి పూజలు కూడా బాగా చేస్తారు. అలాగా మూడో రోజు గోపూజ. గోమాతని శుభ్రంగా చక్కగా నీట్గా పసుపు కుంకాలతో పూజించి అలాగే ఆ రోజు మాంసప్రియులకు మంచి కూరలతో ఇలా 3 రోజుల పాటు ఎంతో వైభవంగా మన సంక్రాంతి పండుగ అనేది కొనసాగుతుంది. అంతేకాదు, మన పల్లెటూరులో చూసారనుకోండి, సంక్రాంతి పండుగ రోజున ఎంత సందడిగా కనిపిస్తాయంటే మొత్తం గినలేని కన్నుల విందుగా ఆ పల్లెటూరు చాలా వైభవంగా ఉంటాయి. అంతేకాదు, ఆ పల్లెటూరులో ఉండే ఆడపడుచులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున రంగురంగుల ముగ్గులు వేస్తూ ఊరంతా చాలా సందడి చేస్తారు. అంతేకాదు, ఆ ముగ్గులతో పాటు రథం ముగ్గు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, హరిదాసు, గంగిరెద్దులు, గాలిపటాలు, కోడిపందాలు, ఇవన్నీ పండుగ యొక్క ప్రత్యేకతలు. ఇది ముఖ్యంగా రైతులకు పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి తమను భోగ్యభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపిన నైవేద్యంతో ఇంద్రుని, విష్ణువుని పూజిస్తారనమాట. అంతేకాదు, వివిధ ప్రదేశాల్లో ఉన్న వారందరూ ఈ సంక్రాంతి పండుగ రోజున వారి సొంత ఊరికి చేరుకొని అందరూ కలిసి చాలా ఆనందంగా పండుగ చేసుకుంటారు. అందరికీ ఒకరికొకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలనే సంకేతాలతో పండుగ 3వ రోజున ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటివారి ముగ్గుతో కలుపుతూ ఈ పండుగని ముగిస్తారు. థ్యాంక్ యూ.